బెంగళూరు, ముంబై, చెన్నైలో మాత్రమే కాదు హైదరాబాద్ లో కూడా గ్యాస్ కష్టాలు ఆరంభమైపోయాయి. రంజాన్ మాసంలో హోటల్స్ నిర్వాహకులు అల్లాడిపోతున్నారు. ఈ సీజన్ లో రాత్రంతా హోటల్స్ నిర్వహణకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ గ్యాస్ సిలిండర్స్ లేకపోవడంతో హోటల్స్, రెస్టారెంట్లు నడపలేక నిర్వాహకులు వాటిని మూసివేసుకుంటున్న పరిస్థితి. హోటల్స్ కి వాణిజ్య సిలిండర్ల సరఫరా భారీగా తగ్గిపోయింది. 2 లక్షల మంది కమర్షియల్ వినియోగదారులపై గ్యాస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆన్లైన్ లోనో బ్లాక్ లోనో కమర్షియల్ గ్యాస్ దొరకట్లేదు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ల షార్టేజ్ ఉందంటున్నాయి ఏజెన్సీస్ కూడా. 100 సిలిండర్లు వచ్చే దగ్గర 10-20 కూడా సరఫరా చెయ్యలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా గ్యాస్ షార్టేజ్ తో వ్యాపారులు విలవిలలాడిపోతున్నారు. రంజాన్ సీజన్ లో వ్యాపారం దెబ్బతింటోందని, ఇలా అయితే వ్యాపారం కష్టమని హోటల్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.